భారతదేశానికి శక్తివంతమైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి అందించిన దార్శనికుడు, ప్రపంచ మేధావి, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కృతుల స్మృతి వనంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహదాత రిటైర్డ్ తహసీల్దార్ పందిరి అప్పారావు కుటుంబంతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ అరవింద్, జేమ్స్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామారావు, మెడికల్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రేవతి, లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తిని చిత్తశుద్ధితో నేటి ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాబాసాహెబ్ ఏ ఒక్క జాతికి, కులానికి, మతానికి ప్రతినిధి కారని యావత్ భారతదేశం గర్వించే మేధావి అని కీర్తించారు. తన కోసమే కాకుండా ప్రపంచంలో మనం ఇప్పుడే శాస్త్రి గారు చెప్పినట్లుగాను మొత్తం అణగారిన వర్గాలు, జాతులు ఎంతమంది ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక వెలుగుబాట చూపించినటువంటి ఒక గొప్ప సోషల్ సోషల్ రెవల్యూషనరీ తన 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 మేధస్సుని బహుశా ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప మేధావి. తన ఇల్లునే ఒక లైబ్రరీగా మార్చారు. కొన్ని వేలాది 45,000 పుస్తకాలు ఆ రాజగృహంలో ఉన్నాయట. అలాంటిది లండన్ లైబ్రరీలో ఒక 2-3 లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నిటిని అవపాసన పట్టి మొత్తం ఈ సంఘం, ఈ సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారాలని పరిశోధించి, శోధించి వాటికి ప్రపంచానికి ఒక వెలుగు చూపినటువంటి గొప్ప వ్యక్తి. అది కేవలం భారతదేశానికే కాదు, ఆయన ఆఫ్రికాలో ఉన్నటువంటి బ్లాక్స్ కావచ్చు, లేదనుకుంటే అమెరికన్స్లకి కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ కాంటినెంట్స్లో ఎవరెవరైతే తొక్కేయబడుతున్నారో, అవకాశాలకి దూరంగా నెట్టివేయబడుతున్నారో, అల్పసంఖ్యాకులు ఆధిపత్యం వాళ్ళ మీద చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక డెమోక్రటిక్గా మోర్ సో ఎవర్ తన అంబేద్కర్ ఫిలాసఫీలో చాలా 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 గొప్ప విషయాలు ఉన్నాయి. ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ బట్ ఆల్సో హీఈస్ ఏ గ్రేట్ ట్రేడ్ యూనియన్ లీడర్. లేబర్ కోసమని బాంబేలో చాలా గొప్ప లేబర్ యాక్ట్ని తీసుకొచ్చాడు. అండ్ ఈరోజు ఏవైతే ట్రేడ్ యూనియన్ కూడాను కొన్ని దగ్గట్లను తన బాధ్యతని మరిచి కేవలం ఒక ఎకనామిక్ వాటికి వెళ్తున్న కాంటెక్స్ట్లో తను అప్పుడే ఊహించాడు. అసలు ఒక ఐడియల్గా ఇండస్ట్రియలిస్ట్ కూడా థ్రైవ్ అవ్వాలి, వర్కర్కి కావాల్సినటువంటి వెల్ఫేర్ అన్నీ కూడా జరగాలి, అండ్ దేశం పురోగతి చెందాలని ఒక ఐడియల్ ట్రేడ్ యూనియన్ లీడర్.